హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేము జస్ట్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రం అలా బయటికి వెళ్ళామండి. సో మేము ఒకటి కొనాలని చెప్పి ఇంకోటి కొనేసి బిల్లు మాత్రం భారీగా అయిపోయిందండి. సో ఏం కొనడానికి వెళ్ళాం, బిల్లు ఎంత అయిందనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే మా హస్బెండ్ రాకంటే కొంచెం ముందే మేము రెడీ అయి ఉన్నామండి. సో రెడీ అయి ఉండి మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము, వస్తే వెళ్దాం బయటికి అన్నట్లుగా. ఏంటంటే మేము ఉండే దగ్గర ఎవ్రీ వెడ్నెస్డే సంత ఉంటుందండి, అంటే మార్కెట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ మార్కెట్. సో అక్కడికి వెళ్దాము అంటే మనం నార్మల్గా కొనే వాటికంటే సంతలో అయితే మనకి ఎక్కువ ఉంటాయి కదండి ఆప్షన్స్ కూరగాయలకి. ఇంకా వేరే వేరే కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా వస్తాయి కదా, సో తీసుకుందామని వెళ్దాం అనుకున్నాము. సో మేము అంతా రెడీ అయినాక బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం పడుతూ ఉందండి. సో చూడండి పైన స్కై ఎలా ఉందో, ఫుల్ నల్లగా ఎక్కువ మబ్బులతో ఉంది చూడండి. సో ఈరోజు ఎలా అబ్బా అంటే మనం సంతకి వెళ్తే ఎక్కువ తీసుకొచ్చుకోవచ్చు కదండి, మార్కెట్కి వెళ్తే కూరగాయలు మనకి ఏవేవి కావాలో అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి, ప్లస్ కాస్ట్ కూడా తక్కువ దొరుకుతాయి కదా మనకి. సో దానికోసమని వెళ్దాం అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మీకు చిన్న మినీ గార్డెన్ టూర్ అని చేశాను కదండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి చూసేసేయండి. చూడండి వర్షం పడతా ఉంటే చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. సో వర్షం ఆగిపోయిందండి, ఒక 10 మినిట్స్ అలా పడింది. సో వర్షం తగ్గినాక వెళ్తూ ఉన్నాం మేము. ఇప్పుడు బైక్లో స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ వచ్చేసి మా బాబుకి మంకీ క్యాప్ పెట్టేశాను. చాలా చల్లగా ఉంటుంది కదా ఇప్పుడు, అసలే వర్షాకాలం కాబట్టి, ప్లస్ దాంట్లోనూ వర్షం ఆగిపోయినాక చాలా చల్లగా ఉంటుంది కదా. సో క్యాప్ పెట్టేస్తే ఏంటంటే జలుబు అలాంటివి ఏం రాకుండా ఉంటాయి. సో మేము కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ మాకు మొక్కజొన్నలో బండి కనిపించిందండి. సో ఆయన ఏంటంటే ఉడకబెట్టడం కంటే మనకు కాల్చిస్తున్నాడు అప్పుడప్పుడు ఫ్రెష్గా, అంటే కొన్ని దగ్గర ఎప్పుడో కాల్చినవి మన కోసం మళ్ళీ ఊరికెట్లా నిప్పుల పైన వేడి చేసి ఇస్తారు కదా. సో ఈయన అలా కాకుండా మనకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మన ముందే ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తూ ఉన్నాడు. సో ఏదైనా చూడండి ఆయిల్ ఏం యూజ్ చేయకుండా ఇలా నిప్పుల మీద కాల్చినవి చాలా మంచివి కదా. ప్లస్ దాంట్లోనూ నాకు మా హస్బెండ్కి ఇలా కాల్చినవి అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ మాకంటే ముందు ఒకరు పక్కన ఉన్నారు, సో వాళ్ళకి అలా కాల్చిచ్చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడండి. సో నెక్స్ట్ మేము తీసుకున్నామండి. సో అక్కడ మనకి మసాలా అండ్ సాల్ట్ నిమ్మకాయతో అలా పోసిస్తూ ఉన్నాడు. సో మాకు వద్దులేండి, అంటే మా బాబు కూడా ఉన్నాడు కదా, సో అవన్నీ ఎందుకులేండి అని చెప్పి మేము తీసుకోలేదు. సో దాని తర్వాత సంతకి వెళ్ళాము. అయిన తర్వాత ఏమేమి తీసుకున్నామని ఇక్కడ చూపిస్తాను చూడండి. మేము తీసుకున్నవైతే ఇంతేనండి, చూడ్డానికి ఎంత తక్కువ ఉన్నాయో బిల్లు మాత్రం 3000 పైన అయిపోయిందండి. అండ్ ప్లస్ ఇదంతా మా హస్బెండే అండి, అంటే నేను వద్దులే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అనుకుంటా ఉంటే మళ్ళీ అనుకుంటా ఉంటే ఇట్లే లేట్ అవుతా ఉంది, ఇంకెప్పుడు తీసుకునేదని చెప్పి ఇంకా మా హస్బెండ్ తీసేసుకున్నారండి. సో నేను కూడా అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కొందామని. సో మనకి మంచి షాపు ప్లస్ మంచి క్వాలిటీ కూడా ఉండాలి కదా. సో ఇక్కడ మీకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి పిల్లోస్ అండి. పిల్లోస్ అంటే నార్మల్ మనం బెడ్ పైన వేసే పిల్లోస్ కాదండి, దివాన్ పైన వేసే పిల్లోస్ ఉంటాయి కదా, సో అవి అండి. సో ఇవి వచ్చి మాకు ఒక్కొక్కటి ఎంత పడిందని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. కాకపోతే మీకు కాస్ట్ కొంచెం రివర్స్లో కనిపిస్తుంది చూడండి. 286 అండి, అంటే ఒక్కొక్కటి 286 పడిందండి. ఏంటంటే ఇవి మంచి ఏమంటారు, కొంచెం దివాన్ సెట్ అంటే కొంచెం బాగుండాలి కదా పిల్లోస్, మనం దివాన్ పైన కూర్చున్నప్పుడు ఆనుకుంటాం కాబట్టి. సో ఇవి 3 తీసుకున్నామండి, వీటికి ఒక్కొక్కటికి 286 అయ్యిందండి. సో అంటే మనం దివాన్ సెట్ మీదకి ఇలా కూడా తీసుకోవచ్చు, ఎలా అంటే 3 పిల్లోస్ పక్కన సైడ్కి ఇలా పొడుగ్గా ఉండే పిల్లోస్ కూడా ఉంటాయి కదా. కానీ మా దివాన్కి ఇట్లా మేము చేయించుకున్నాం కాబట్టి, అంటే చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర చేయించుకున్నాం. మాకు నార్మల్గా ఇలా ఉండేదే కావాలని తీసుకునేసరికి మాకు సైడ్ పిల్లోస్ ఏం అవసరం లేదండి. సో అందుకే 3 తీసుకున్నాము. ఇది వచ్చేసి బెడ్ పైన వేసుకునే పిల్లోస్ అండి. సో ఇలాంటి పిల్లోస్ వచ్చేసి మేము 2 తీసుకున్నాము. సో ఒక్కొక్కటి వచ్చేసి ఎంత పడిందంటే 250 పడిందండి. పిల్లోస్ అయితే అసలు పేరు పెట్టేకే లేదు, చాలా బాగున్నాయండి అండ్ మంచి క్వాలిటీ కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము తీసుకున్న షాప్ వాళ్ళు 30 years నుంచి రన్ చేస్తూ ఉన్నారంట. సో బిజినెస్ కానీ అంటే కస్టమర్స్కి ఎంత బాగిస్తే వాళ్ళు 30 years నుంచి రన్ చేస్తారు, అంతే కదండి. అంటే కొంచెం ఎక్కువ నమ్మకం ఉంది అని అంటే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కదా. సో మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారండి షాప్లో, చూపించేది చేసేది అంతా ఒక్కరే, అంటే ఓనర్ ఎవరైతే క్యాషియర్గా కూర్చొని ఉంటారో క్యాష్లో అతనే మనకు చూపించి అతనే అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు, మనకి ఏం కావాలన్నా కూడా ఇచ్చేది అతనే. సో సింగిల్గానే అన్నీ చేస్తూ ఉన్నాడు. సో
దానివల్ల మాకు కొంచెం ఎక్కువ లేట్ అయిందండి. అక్కడ మేము 1.5 అవర్ పైన ఉన్నామండి షాప్లో. సో ఇందాక చెప్పాను కదండి ఇలాంటి పిల్లోస్ 2 తీసుకున్నామని. సో ఒక్కొక్కటి మాకు 250 అలా పడిందండి. సో ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ 2 పిల్లోస్కి మాకు 300 అయిపోయిందండి, 500 అయిపోయిందండి. సో ఇలాంటివి 2 తీసుకున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఏంటంటే బెడ్షీట్స్ కూడా ఆన్లైన్లో తీసుకున్నాం, కానీ కాకపోతే మనకి వాళ్ళు చెప్పేది ఒకటి, మన దగ్గరకు వచ్చినాక ఇంకోలా ఉంటాయి కదా. ప్లస్ 1-2 వాషెస్ తర్వాతే మనకు అప్పుడే తెలిసిపోతుంది ఆ బెడ్షీట్ లైఫ్ వస్తుందా లేదా అని. సో దానికోసమని ఊరికే అంటే డబల్ త్రిబుల్ కాస్ట్ పెట్టే బదులు ఒకేసారి హై కాస్ట్ పెట్టేస్తే మనకి లైఫ్ అంటే ఎక్కువ డేస్ ఎక్కువ ఇయర్స్ వస్తాయి కదా బెడ్షీట్స్ అని ఇక్కడ బెడ్షీట్స్ తీసుకున్నామండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ప్రజెంట్ చూపిస్తున్న ఈ కవర్లో బెడ్షీట్స్ ఉన్నాయి. ప్లస్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి దివాన్ సెట్ కోసం మేము పిల్లోస్ తీసుకున్నామని. సో ఆ పిల్లోస్ కోసం అవి ఓన్లీ పిల్లోస్ అండి. సో వాటి కోసం ఇక్కడ పిల్లో కవర్స్ తీసుకున్నామండి. సో ఇవి కూడా వచ్చేసి మేము 3 తీసుకున్నామండి పిల్లో కవర్స్. సో అవి 3 ఉన్నాయి కాబట్టి ఇవి కూడా 3 తీసుకున్నాము. అండ్ ఇది ఒక్కొక్కటి కాబట్టి ఒక్కొక్కటి మాకు ఎంత పడింది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి వచ్చేసి మాకు 40 రూపీస్ పడిందండి. అంటే ఇవి మనకి ప్యూర్ కాటన్ అండి. ఎప్పుడైనా కాటన్వి కొంచెం ఎక్కువ లైఫ్ వస్తాయి కదా, కొంచెం షింక్ కూడా అవుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినారంటే మేము తీసుకునే అతను ఎక్కువ ఎండలో ఆరేయొద్దు, కొంచెం నీడలోనే ఆరేయాలి, ఎందుకంటే మళ్ళీ త్వరగా కలర్ పోయే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పారు. సో మేము ఇంకా సరే అన్నామండి. ఇవి ఇలా 3 తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసి మాకు 40 రూపీస్ పడిందండి. సో ఇదే కవర్లో ఇంకేముందంటే ఇది బెడ్షీట్ అండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్షీట్ అండి. సింగిల్ బెడ్షీట్ అంటే మనకి ఇప్పుడు దివాన్ మీదకి లేదంటే సింగిల్ బెడ్ పైనకి సరిపోతుంది కదండి. సో అలాంటివి. సో బెడ్షీట్ అయితే చాలా బాగుంది. అంటే మనకు ఎక్కువ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, కాకపోతే అన్ని లైట్ కలర్స్, చాలా లైట్ కలర్స్. లేదంటే ఇది వచ్చేసి మాకు 400 పడిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే దీంట్లో మనకి సెట్ వస్తుందండి, అంటే సింగిల్ బెడ్షీట్ విత్ 2 పిల్లో కవర్స్. సో ఇందాక నేను మీకు సింగిల్ పిల్లోస్ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఆల్రెడీ దీంట్లో పిల్లో కవర్స్ వచ్చాయి. సో మళ్ళీ మేము సపరేట్గా కవర్స్ ఏం తీసుకోలేదు. సో పక్క నుంచి మా బాబు తొంగి చూస్తున్నాడండి. సో అందుకోసమని దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి మేము పిల్లోస్ తీసుకున్నాము. సో దీంట్లో సెట్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇవి తీసుకున్నామండి. అండ్ ఇది వచ్చేసి బెడ్షీట్ అండి, అంటే మనం కప్పుకోవడానికి. ఇందాక చూపించింది వచ్చేసి బెడ్ మీద పర్చనీకండి. సో ఇది వచ్చి మాకు ఎంత పడిందంటే ఇక్కడ మీకు అన్నీ కొంచెం ఫ్రంట్ కెమెరా అయ్యేసరికి మీకు రివర్స్లో కనిపిస్తున్నాయి. సో ఇది ఒక సింగిల్ బెడ్షీట్ మాకు 640 పడిందండి. సో కాస్ట్ ఎక్కువే అనిపించినా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి. సో మేము యూస్ చేస్తాం ఉన్నాం కదా, మాకు అప్పుడే తెలిసిపోతుంది. మనకు ఫస్ట్ వాష్లోనే తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఈ 2 వచ్చేసి ఏంటంటే నాకు ఈ 2 యాక్చువల్లీ నచ్చలేదండి. ఇవి 2 కూడా మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. తీసుకుందాము మళ్ళీ రాము కదా అన్నట్టుగా. సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి, ఇది ఫస్ట్ చూపించేసి 280 అండి. చెక్స్ మోడల్లో ఉంది కదా. ఇది వచ్చేసి దీని వెనకాల ఇంకో బెడ్షీట్ కూడా ఉందండి, అది చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో ఇక్కడ మనకి 280 పడింది అని చెప్పాను కదండి. అది వచ్చేసి ఏంటంటే బెడ్ ప్రొటెక్టర్ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది కదండి, బ్లూ అండ్ లైట్ పింక్ కలర్లో ఉంది కదా. ఇది వచ్చేసి బెడ్ పైన పరుచుకోనికండి. అంటే మనం ఇది వేసుకొని దానిపైన ఇంకో బెడ్షీట్ వేసేసుకుంటే ఇంకా మనకి బెడ్షీట్ అనేది పిల్లలు ఆడుకున్నా కూడా అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా. సో దానికోసమని మంచి థిక్ కాటన్లో తీసుకున్నామండి. సో ఇది వచ్చేసి బెడ్ ప్రొటెక్టర్ అండి. బెడ్ ప్రొటెక్టర్ అంటే ఏంటంటే మనం బెడ్ కొంచెం మంచి కాస్ట్ పెట్టి తీసుకుంటాం బెడ్ని బాగా నిద్రపోదామని. సో అది ఎక్కువ తొందర ఊరికే మనం ఫస్ట్ ఓన్లీ బెడ్షీట్ వేస్తే కొంచెం ఎక్కువ త్వరగా పాడైపోతుంది కదా. సో మనం బెడ్కి ఏదైనా మనం బెడ్ ప్రొటెక్టర్ పెట్టేస్తే ఏంటంటే కొంచెం లైఫ్ వస్తుంది, బెడ్కి ఏం అవ్వకుండా ఉంటుంది. సో దానికోసమని ఇక్కడ బెడ్ ప్రొటెక్టర్ తీసుకున్నాము. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. మనకి అన్ని సైడ్స్ అంటే 3 సైడ్స్ కూడా మనకి ఏంటంటే జిప్స్ వస్తాయండి. అంటే మనకి ఏమంటారు పొడు లాంగ్ 2 సైడ్స్ ఉంటాయి కదండి, లాంగ్ సైడ్స్ ఇవి. సో 3 సైడ్స్లో మనకి ఏమొస్తుందంటే జిప్ వస్తుందండి. సో ఆ బెడ్ని దీని లోపల పెట్టేసి మనం మళ్ళీ జిప్ వేసుకుంటే ఏంటంటే మన బెడ్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది అన్నట్టు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే త్వరగా పాడవకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి 280 పడిందండి. సో ఇవండి మేము తీసుకునింది.
పర్లే బాగానే ఉన్నాయండి. మేము ఏంటంటే వచ్చేసరికి మాకు లేట్ అయింది, సో బయట తినేసి వచ్చామండి. సో ఇక్కడ నేను ఇంకా అయిపోయింది బాయ్ చెప్పేస్తున్న టైంలో మా బాబు చూడండి ఇప్పటిదాకా తొంగి తొంగి చూశాడు, ఇప్పుడేమో సైలెంట్గా ఉన్నాడు. సో మేము ఇవి తీసుకోవడానికి వెళ్ళామండి, జస్ట్ ఈ కూరగాయలు అండ్ పక్కన కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి. సో ఇవి తీసుకోవడానికి వెళ్ళి ఇవి అయితే మాకు హార్డ్లీ ఒక 200 అలా బిల్ అయినా అయి ఉంటుందో లేదో. సో దానికోసం వెళ్ళి మేము 3000 బిల్ చేసామండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. అంటే మాకు లాస్ట్లో చూపించిన 2 ఉన్నాయి కదండి, నాకు నచ్చలేవని చెప్పాను కదా, సో అవి రిటర్న్ ఇచ్చేసామండి. సో ఈ షాప్లో ఏంటంటే మనం ఏదైనా ఎక్స్చేంజ్ మాత్రమే తీసుకోవాలి, రిటర్న్ చేస్తే మనకి మనీ పే చేసేది ఉండదంటండి, ఖచ్చితంగా ఎక్స్చేంజే చేయాలంట. సో అవి 2 ఎక్స్చేంజ్ చేసి ఈ బెడ్షీట్ తీసుకున్నామండి. ఇది డబల్ బెడ్షీట్ అండి. సో ఏంటంటే డబుల్ బెడ్షీట్ అయినా మనం ఏదైతే ఎక్స్చేంజ్ చేస్తున్నామో సేమ్ అదే కాస్ట్కి మళ్ళీ ఏమైనా మనీ పే చేసేది ఉంటే పైన ఏమైనా పే చేసేసుకొని దానికి బిల్లుకి కరెక్ట్ అయ్యేటట్టుగా మనం తీసుకోవాలండి. ఇదండి బిల్లు చూడండి, లాస్ట్లో 3018 రూపీస్ పడింది కదా, చూడండి మాకు ఇంత పడిందండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.